విశాఖపట్నంలో చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెడిటెక్ జోన్ అంటే వైద్య రంగంలోని సాంకేతిక పరికరాలు అంటే అల్ట్రాసౌండు, ఈ బీపీ ఇటువంటి పరికరాలు, వెంటిలేటర్సు, ఇటువంటి అంటే వైద్య రంగానికి అవసరమైనటువంటి సాంకేతిక పరికరాలను తయారు చేసే మెడిటెక్ జోన్ ఏర్పాటు చేశారు. సుమారుగా 250 నుంచి 300 ఎకరాల్లో దీన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో దీనికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014 నుంచి 19 వరకు ఈ సంస్థ బాగా పనిచేసింది. సుమారుగా దాదాపు ఒక 80 ఎకరాల్లో తొలి దశలో సుమారుగా ఒక 16 లక్షల చదరపు యూనిట్ల విస్తీర్ణం కలిగినటువంటి భవనాలు నిర్మించారు. 80 యూనిట్లు బ్రహ్మాండంగా పనిచేసినాయి. కోవిడ్ సమయంలో ఈ మెడ్టెక్ జోన్ తయారు చేసినటువంటి పరికరాలు దేశవ్యాప్తంగా ఎంతోమందికి మేలు చేశాయి. ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యూనిట్ ప్రధానంగా చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ పేరు ప్రఖ్యాతులంతా చంద్రబాబుకే వస్తాయని గత ప్రభుత్వం అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. తిరిగి ఈ మెడ్టెక్ జోన్ని ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా వెలుగులోకి రాబోతూ ఉంది. అప్పట్లో ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఒక మేధావులని కొంతమందిని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి విశాఖలో ఈ మెడ్టెక్ జోన్లో వాళ్ళకి బాధ్యతలు అప్పగించి దాన్ని గణనీయంగా అభివృద్ధి చేయాలనేటువంటి బాధ్యతలు అప్పగించారు. ఈ 10 ఏళ్లలో ఈ రంగం, ఈ సంస్థ ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వారం క్రితం విశాఖ పర్యటించిన సందర్భంగా మెడ్టెక్ జోన్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు వాటన్నిటి మీద సమీక్షించారు. విశాఖ ఎంపీ టీజీ భరత్, తర్వాత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఆడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా దాని యొక్క పేరు ప్రఖ్యాతులు ఇప్పటివరకు సాధించినటువంటి ఫలితాలని ఒక్కసారి వెలుగులోకి తెచ్చారు. ప్రధానంగా చంద్రబాబుకు పేరు వస్తుంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఈ మెడ్టెక్ జోన్ పేరు ప్రఖ్యాతులు సాధించినా కూడా దీన్ని జగన్ పూర్తిగా నిర్వీర్యం చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీనిని మరలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక మంచి ప్రణాళికను తయారు చేశారు. ఆ మెడ్టెక్ జోన్ చుట్టూ దానికి రహదారులని విస్తరించి దానికి ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని మెరుగుపరిచే విధంగా చంద్రబాబు నాయుడు పూర్తి చర్యలు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వైద్య రంగం నిపుణులు దానికి యొక్క ఫలితాలని వెలుగులోకి తెచ్చారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి దీనికి జగన్ ప్రభుత్వం పూర్తిగా మౌలిక వసతులను కూడా మెరుగుపరచలేదు, మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి కూడా సహకరించలేదని చెప్పి వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జోక్యం చేసుకొని కొన్ని మౌలిక వసతులను మెరుగుపరిచారని చెప్పని తెర మీద తీసుకొచ్చారు అంశాలను. ఇప్పుడు దానికి మళ్ళీ మెడ్టెక్ జోన్కి దాని దశ తిరిగింది. పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో మెడిటెక్ జోన్ అంటే వైద్య రంగానికి అవసరమైనటువంటి సాంకేతిక పరికరాలను తయారు చేసే సంస్థ. అంటే మాస్కుల నుంచి పూర్తిగా వెంటిలేటర్లు, తర్వాత ఈ బీపీ షుగరు పరీక్ష చేసే పరికరాలు, తర్వాత స్కాన్ ఎక్కువ పరీక్షలు చేసేటువంటి పరికరాలు, వీటన్నిటిని కూడా అక్కడ తయారు చేసే సంస్థలు వచ్చాయి. సుమారు ఇప్పటికే 5-6 వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. సుమారుగా ఒక 20,000 కోట్ల రూపాయల పరికరాలను ఆడ తయారు చేసినట్టు చెప్తుంది. ప్రతి సంవత్సరం మన భారతదేశం ఇతర దేశాల నుంచి 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సాంకేతిక వైద్య రంగ పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక భవిష్యత్తులో విశాఖలో తయారు చేసే మెడ్టెక్ జోన్లో ఈ పరికరాలన్నీ తయారు చేసి మనమే అంటే విశాఖ నుంచే ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేసే స్థాయికి ఈ సంస్థ ఎదిగినట్టు చెప్పారు. దీనివల్ల మనకి పెద్ద ఎత్తున విదేశీ మార్గద్రవ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు వెలుబుచ్చారు. కేవలం చంద్రబాబు నాయుడు ఈ సంస్థను ఏర్పాటు చేశాడు, పేరు ప్రఖ్యాతులు ఆయనకే వస్తాయనే ఉద్దేశంతో జగన్ దీన్ని నిర్వీర్యం చేశారని వైద్యులు, ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఒక్కసారి ఈ సంస్థ యొక్క ప్రాధాన్యత ఇప్పుడు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారులు రావడంతో వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం కేంద్రంగా ఈ మెడ్టెక్ జోన్ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్పారు. భవిష్యత్తులో విశాఖ మెడ్టెక్ జోన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండడానికి అవసరమైనటువంటి అన్ని వసతుల్ని కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
విశాఖ కేంద్రంగా ఈ మెట్టెక్ జోన్లో సుమారుగా ఓ 10-15 వేల మంది యువతకు కూడా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని, అనేక మౌలిక వసతులు మెరుగుపరిచి విదేశీ మార్గద్రవ్యం రావడానికి మనకు అవకాశాలు ఉన్నట్లుగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇంకా గణనీయంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.